ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం రాబోతుంది. ముందుగానే తెలుసుకోవాల్సిన విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అత్యంత పవిత్రమైన మాసం శ్రావణ మాసం. కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. శ్రావణ మాసం రాబోతుంది. పూజలకైనా వ్రతాలకైనా ఎలాంటి శుభకార్యాలు చేయడానికైనా ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే ఈ శ్రావణ మాసం. అయితే ఈ 2025వ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పటి నుండి ప్రారంభం కాబోతుంది? ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం ఈసారి ఏ తేదీన వచ్చింది? ఒకవేళ ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయడం కుదరకపోతే వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున చేసుకోవచ్చు? శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి, శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, శ్రావణ మాసంలో పాటించవలసిన విధి విధానాలు, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ముందుగానే తెలుసుకొని శ్రావణ మాస పూజలో ఎలాంటి తప్పులు చేయకుండా అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓ నమ శివాయ అని కామెంట్ చేయండి. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది. ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. శుభకార్యాలను శ్రావణ మాసంలోనే నిర్వహిస్తారు. కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపించేలా కలకలలాడుతూ ఉంటుంది. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహమైన ఆడవారికి నిండు సౌభాగ్యం, అలాగే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ సంవత్సరం జూలై 25వ తేదీన శుక్రవారం నాడు పాడ్యమి తిథితో శ్రావణ మాసం ప్రారంభమయ్యి ఆగస్టు 23 శనివారంతో శ్రావణ మాసం ముగుస్తుంది. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం శుక్రవారంతోనే ప్రారంభమైంది. అంటే జూలై 25 మొదటి శుక్రవారంతోనే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు, అలాగే 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. ఇలా ఎంతో శక్తివంతమైన వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన వచ్చింది. ప్రతి సంవత్సరం యొక్క వ్రతాన్ని చేసుకున్నా సరే ఆ అమ్మవారి కరుణా కటాక్షలతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైనా అమ్మవారిని పూజించడానికి వీలు కాకపోతే, అంటే ఈ సమయంలో నెలసరి వస్తే శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే కాకుండా శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, అలాగే శ్రావణ శనివారాలు అన్నీ ముఖ్యమైన రోజులే. ఆడవారి సౌభాగ్యం కోసం, తన భర్త ఆయుష్ కోసం, అలాగే భర్త ఆదాయం పెరగటం కోసం శ్రావణ మంగళవారంలో తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ముందుగానే తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది. ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో శంఖం ఒకటి. కాబట్టి శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తామర గింజలు ఒకటి. కాబట్టి తామర గింజల మాలను తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి వేయండి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వెండి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. కాబట్టి ఎవరి స్తోమతను వారు బట్టి వెండి కుందులు తెచ్చుకోండి. వెండి కుందుల్లో దీపారాధన చేయలేని వారు ఈ శ్రావణ మాసంలో విశేషంగా మట్టి కుందుల్లో దీపారాధన చేసిన చాలా మంచిది. అలాగే శ్రావణ మాసంలో పూజలు చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా విశిష్టమైన రోజు. ప్రతి శనివారం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి. అలాగే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో
వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించాలి. శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. ఇక మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. శ్రావణ శుక్రవారాల్లో తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్కకి పసుపు కుంకుమలు వేసి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు 5 ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ శ్రావణ సోమవారాల్లో తప్పక ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి. విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి. శుక్రవారాలు మాత్రం ఇంటిని అసలు శుభ్రం చేసుకోకండి. ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారిని సంతోషపెట్టే విధంగా చాలా సులభంగా ఎలా పూజ చేసుకోవాలంటే, ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు ఒక చెక్క పీటను తీసుకోండి. ఆ పీట పైన ఒక కొత్త వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన ఒక కొత్త వస్త్రాన్ని వేసి ఆ పీఠం పైన అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ పెట్టుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి కలశాన్ని కానీ వెండి కలశాన్ని కానీ తీసుకొని కలశంలో బియ్యం, పసుపు, కుంకుమ, తమలపాకు, వక్కలు అలాగే రూపాయి నాణాలను వేసి కలశం పైన కొబ్బరికాయ పెట్టి కలశానికి పసుపు కుంకుమలతో మామిడి తోరణాలతో అలంకరించాలి. అలాగే ఒక జాకెట్ ముక్క ఆ కొబ్బరికాయకి పెట్టాలి. అమ్మవారి పక్కనే కలశాన్ని ప్రతిష్ఠించి ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకొని వరలక్ష్మి స్తోత్రాలు చదువుతూ పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి. ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు పాలతో చేసిన పాయసం, పులగం, గారెలు, పులిహోర ఇలాంటి నైవేద్యాలు నివేదించవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు కుడి చేతికి తోరణం కట్టుకోవాలి. వరలక్ష్మి వ్రత కథను చదివి అమ్మవారికి హారతి ఇచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ముగించుకోవాలి. ఈ విధంగా ఎంతో సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని అమ్మవారి సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.